ఈ కార్తీక పురాణము 13వ అధ్యాయం ప్రారంభం. కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం. అలాగే దీపారాధన, సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదే విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయటం ఎంతో మంచిది. ఉపనయనం చేయటానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నింటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తాను, తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను, విను.